ఇక్కడ చాలా స్పెల్లింగ్ మిస్టేక్ రాశారు చాలా వాళ్ళు. నియామకాల్లో అవకతవకలు కాదు, గట్టిగా వాళ్ళు అమ్ముకున్నారు, పోస్టులను ఖచ్చితంగా అమ్ముకున్నారు. ఎందుకంటే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక టీవీ లైవ్లో కూడా నడుస్తుంటే కొండా సురేఖ డైరెక్ట్గా ఎవరు మంత్రి శ్రీధర్ బాబుకి అన్న మా అన్న కొడుకు బీటెక్ పాస్ అయ్యిండు, ఉద్యోగాలు ఇవ్వడం అని చెప్పేసి లైవ్లోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది కదా, శ్రీధర్ బాబు కొండా సురేఖ వాళ్ళే ఈ పోస్టులను తీసుకున్నారు. ఎందుకు మరి 18 మంది ఎక్కడి నుంచి వచ్చారంటే ఇప్పుడు దాకా టీజీపీఎస్సీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ స్పష్టమైన ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఆ 10 మంది దొంగలు ఎవరు? మరి రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరులా, లేకపోతే శ్రీధర్ బాబు వాళ్ళ సోదరులా, లేకపోతే కొండా సురేఖ రిలేటివ్సా? ఆ 18 మంది దొంగలు కూడా వాళ్ళే, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే. కాబట్టి ఇంకోటి, గత ప్రభుత్వంలో జస్టిస్ మాధవలత గారు రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే 503 పోస్టులకు 60 పోస్టులు యాడ్ చేసి ఆ కాంగ్రెస్ పార్టీ దొంగలను లోపల తూర్చాలనే విషయంతో ఈ కొత్త 60 పోస్టులను ఇలా తీసుకొచ్చారు. ఇలా 523 పోస్టులకు ఇలా ఎగ్జామ్ పెడితే ఒక 150 క్వశ్చన్లు కూడా తయారు చేయని ఒక టీజీపీఎస్సీ సిగ్గుచేటు. దాంట్లో 14 క్వశ్చన్లు తప్పులు. ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే ఆ తెలుగు మీడియం స్టూడెంట్ తెలివి ఉండదు, వానికి అసలు అర్థమే ఉండదు అని చెప్పేసి చాలా హీనంగా, చాలా తక్కువగా చేసి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి బస్ యాత్ర చేసిన నిరుద్యోగి నేను, ఆ బస్ యాత్ర కన్వీనర్ నేను. ఇవాళ నేను బయటికి వచ్చి మాట్లాడుతున్నా అంటే మీకు సిగ్గుచేటు.